వైసీపీ పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ గౌరు దంపతులు భూ కబ్జాలపై నిరాధారణ ఆరోపణలు నాపై చేస్తున్నారు. అధికారులతో కలిసి వస్తాను, నా పేరు కానీ నా అనుచరుల పేరు ఉండి నిరూపిస్తే రాజకీయాలకు మరియు నా ఆస్తులు ఇవ్వడానికి సిద్ధమని ఛాలెంజ్ విసరడం జరిగింది. ఈ రోజు గౌరు చరిత వెంకటరెడ్డి దంపతులు మాధవీనగర్ స్వగృహంలో మీడియా సమావేశం నిర్వహించి ప్రూఫ్లతో బాధితులతో కలిసి మీరు చేసిన కబ్జాలపైన చర్చకు సిద్ధమని తెలిపిన గౌరు దంపతులు గౌరు వెంకటరెడ్డి సీనియర్ నాయకులు మాట్లాడారు. మనం గతంలో పాణ్యం నియోజకవర్గంలో వైసీపీ నాయకులు ఎమ్మెల్యే గారి అండతోటి ఎన్నో రకాల కబ్జాలు జరుగుతూ ఉన్నాయి, ఎంతోమంది ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు ఎమ్మెల్యే గారు గత 4 రోజుల కిందట ఒక ఛాలెంజ్ చేయడం జరిగింది. ఎలాంటివి చేయలేదు, మేము వాళ్ళు కబ్జాలు చేయలేదు, ఎలాంటివి చేయలేదని. మేము గతంలో 2-3 చెప్తాను, కబ్జాలు చేసేటికి 100 ఉన్నాయి, అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. మీరు చాలా గౌరవంగా హోందాగా పెద్ద తరహాలో మీరు మాట్లాడుతున్నారు, మేము కాదనము. మీరంటే కూడా మాకు గౌరవము. మేము ఎప్పుడు కూడా ఎవరిని కూడా వ్యక్తిగతంగా దూషించే అలవాటు కానీ వ్యక్తిగతంగా విమర్శించే అలవాటు కానీ మా కుటుంబానికి లేదు. మేము ఎప్పుడే కానీ పాలనాపరంగా మీరు ఎమ్మెల్యేగా పాణ్యం నియోజకవర్గానికి వచ్చిన తర్వాత ఇక్కడ జరిగిన అక్రమాల గురించి దాని గురించో మీ అనుచరులు చేస్తున్న కబ్జాల గురించో చెప్పడం జరుగుతుంది తప్ప అభివృద్ధి విషయంలో మీరు అధికార పార్టీలో 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా అధికార పార్టీలో ఉన్నారు, తర్వాత ఇప్పుడు వైసీపీలో ఉండి అధికార పార్టీలో ఉన్నారు. పాణ్యం నియోజకవర్గ అభివృద్ధి విషయంలో మేము ప్రశ్నించినవి తప్ప మిమ్మల్ని ఎప్పుడు కూడా ఎక్కడ వ్యక్తిగతంగా విమర్శించలేదు, మాకు అవసరము లేదు. మేము ఈరోజే చెప్తున్నాం, మీరు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దూపాడులో 139 సర్వే నంబర్లో 10 ఎకరాలు పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ముఖ్యమంత్రి అయినా నుంచి మా జగనన్న కాలనీ నా జగనన్న కాలనీ కట్టాలా అని చెప్పిన దాట మేము జగనన్న కాలనీకి కట్టమని చెప్పేసి అక్కడ బాధితుల నుంచి అడిగిస్తే ఈరోజు అక్కడ 139 సర్వే నంబర్. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి మాట్లాడుతూ అభివృద్ధి అంటే ఏమో మాకు తెలుసు అని అంటా ఉన్నాడు. అయ్యా, నువ్వు ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా ఉన్నావు, పాణ్యం మండలానికి ఎస్పెషల్లీ నేను 6 సార్లు ఎమ్మెల్యే అంటున్నావు. ఇవన్నీ కొత్త మండలాలు చేరినాయి. పాణ్యం మండలానికి నువ్వు ఎంత అభివృద్ధి చేసినావో, ఏమన్నా ప్రాజెక్టులు తీసుకొచ్చినావా, పరిశ్రమలు వచ్చినాయా ఏమన్నా? గతంలో నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి నూలు మిల్ అయితేనేమి, అలాగే సిమెంట్ ఫ్యాక్టరీ అయితేనేమి, ఇంతవరకు అది స్టీల్ ఫ్యాక్టరీ అయితేనేమి ఇంతవరకు అది మూతబడినాయి. కానీ ఇంతవరకు తెరిపించిన పాపాన పోలేదు. నేను ఇంత అభివృద్ధి చేసినా మాకేం తెలుసు, మాకు అన్నీ తెలుసు అని ఏమన్నా రోడ్లు వచ్చినాయా? కనీసం పిన్నాపురానికి రోడ్లు కానీ కరెంటు కానీ తీసుకొచ్చిన ఘనత టీడీపీ ప్రభుత్వందే. అప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తీసుకొని వచ్చిందే. కానీ ఈయన ఈరోజు ఏమో గొప్పలు మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాకుండా ముఖ్యంగా గోరుకల్లి రిజర్వాయర్ను పోయినసారి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 115 కోట్లు శాంక్షన్ చేయించడం జరిగింది. మొత్తం పని దాదాపు 80% టీడీపీ గవర్నమెంట్లోనే పూర్తయింది. ఇప్పుడు మీరు ఈ గోరుకల్లి రిజర్వాయర్ మొన్న గండి పడితే దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం ఆందోళన చెందొద్దని. తెలుగుదేశం పార్టీ వాళ్ళ కోసం మేము అడగడం లేదు, మేము రైతుల పక్షాన